వెనకరా అన్నా సార్ ఒకసారి ముందు లోపలికి వచ్చాడు కొంచెం ఇటు వచ్చే కన్నా కళ్యాణం పనులు చేసేయండి కళ్యాణ మండపం చేస్తే వాటర్ బాటిల్స్ ఫ్రాక్షనల్ ఎంత తీసుకుంటే వాస్తవమైన రేట్లో మరి చెప్పేది మనం నమ్మాలి కాబట్టి మనం ఆ రేట్లో కెమెరాలు ఆపుకుంటారా కూర్చోండి చక్కన కూర్చొని తీసుకొని ఫైల్ ఉంటాను ఫైల్ పెట్టండి స్టేబుల్ ఆర్ఎండి కూడా పెట్టండి ఫైల్ పన్నెండు సార్ సత్యానంది వైరస్ టికెట్ రేంజ్ ఎంత 145 అండి డీజిల్ మార్నింగ్ 150 80 50 సార్ 80 50 మొత్తం ఆదాయం అండి 70 సార్ వాళ్ళు కూడా యాక్షన్ కూడా అడిగి తెలుస్తుంది కొనుక్కున్నప్పుడు తోడు మారిపోయారు కదా సార్ ఎక్సైజ్ అమ్మారు అమ్మారు అనుకోండి దాని మీద పెట్టి ఎందుకు ఎక్సైజ్ అంటారు అంటారు సినిమా చూస్తూ మీరు ఏ ఇచ్చినా కూడా తాగేస్తున్నారు అది ఏదో జనాభా సార్ అంతా మారిపోయారు కదా వాటర్ బాటిల్ ఎంత 30 రూపీస్ అది మొత్తం వాటర్ బాటిల్ ఎంత 20 కదా 30 అండి మనకి హీట్ కాదు ఫ్రూట్ కేక్ కాదు అమర్ గారు మీరు పట్టుకోండి 300 కూలింగ్ ఇస్తారు కదా ఇది కేక్ ఎంత ఉంటుంది 30 రూపీస్ కేక్ 30 మిగతాలు ఇచ్చేస్తాం లోపల మిగతాలు ఇచ్చేస్తాం యోగి గారికి పట్టుకోండి ఫ్రెష్గా ఇప్పుడు చేసిన మసాలా వేసిస్తారా
ఒకటి వేసుకొని తినండి సార్. అమ్మారావు గారు టేస్ట్ ఒకటి చేయండి. గోపి గారు మీరు ఉత్తి పెట్టారండి. ఎందుకు ఉంటుంది అన్న ఎంఎల్ ఉండేటప్పుడు క్వాలిటీ ఉండేటప్పుడు అది బ్రాండ్ ఉండేటప్పుడు తేడా ఇదే 300 ml ఏ బ్రాండ్స్ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇది రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఒక్క 30 రూపాయలు కిడ్నీ ప్లస్ అండి. కిడ్నీ ప్లస్ వాటర్ చెప్పండి వేరియేషన్ ఎందుకు ఉంటుంది చెప్పండి. మీరే పెట్టేశారు కదా సేమ్ అదే ఒకటే క్వాలిటీ రోజు టీ చేసుకుంటారా? ఓకే టాయిలెట్స్ ఎంఆర్ఓ గారు ఇలా దాని 30 రూపీస్ ఉంది సార్. ఇంకా గురించి ఎంత ముద్దొస్తుందో బాగుందా? అబ్బా ఏముంది? ఓహో రే సీను ఎక్కడ్రా? ఏం జరగలేదు కదా, నేను బతికేన్నా. ఎవడడిగా నిజంగా చెత్త వాపడు విని నమస్తే అండి. నా పేరు నేను ఏలూరు అర్బన్ తహసీల్దార్ అండి. నా పేరు జీవి శాసగిరి. మన ఏలూరు సంయుక్త కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం థియేటర్ల పరిస్థితుల్ని పరిశీలన చేయమని ఆదేశాలు చేసి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల ప్రకారం థియేటర్కి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఉన్నటువంటి థియేటర్ సాయి బాలాజీ థియేటర్. ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఉదయం అయితే కనుక 2 ఇట్లో కూడా ఏమీ స్క్రీన్స్ ప్లే అవ్వట్లేదు. శానిటేషన్ చూసాం, శానిటేషన్ బాగానే ఉంది. ఈ టికెట్స్ కూడా ఆన్లైన్లో అయితే కనుక ఫస్ట్ క్లాస్ అయితే ఆన్లైన్లో బుకింగ్లోనే చేస్తారు. సెకండ్ బెంచి నేల అయితే కనుక మామూలుగా ఫిజికల్గానే ఇస్తామని చెప్తున్నారు. అలా మొత్తం ఆన్లైన్. తర్వాత తినుబండాలకు సంబంధించి మేము పరిశీలన చేసాం. అయితే ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి మనం రేట్ల విషయంలో తనిఖీ చేయడానికి అయితే వీలు లేకుండా ఉంది. లిమిటెడ్గానే ఉన్నాయి. కూల్ డ్రింక్స్ తర్వాత కొన్ని పఫ్స్, తర్వాత కేక్స్ అవి కూడా పెట్టారు. అలాగే వీళ్ళకి మెయిన్ అంటే బీ ఫార్మ్ లైసెన్స్ అయితే కనుక వ్యాలిడిటీగానే ఉంది. దాంట్లో R&B సంబంధించి, ఎలక్ట్రిక్ సంబంధించి, అలాగే ఫైర్ సంబంధించి, అలాగే ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి లైసెన్స్ కూడా అన్నీ కూడా వ్యాలిడిటీలో ఉన్నాయి.
మధ్యాహ్నం నుంచి షో స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇంకొకసారి జనం ఉన్నప్పుడు వచ్చి మేము పరిశీలన చేస్తాం. ఇప్పుడు మట్టికి మా పరిశీలనలో అయితే కనుక ఇప్పుడు థియేటర్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా బాగానే మెయింటైన్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈ మొత్తం అన్ని థియేటర్లు తిరిగిన తర్వాత ఒక సమగ్రమైన నివేదికని జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి ఓకే సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు అర్బన్ తహసీల్దార్ మాట్లాడుతున్నాను. నా పేరు జీవి శేషగిరి. మన ఏలూరు సంయుక్త కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఈ సత్యనారాయణ థియేటర్లో 3 స్క్రీన్స్ ఉన్నాయి, కానీ ఒక స్క్రీన్ మటుకే ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళు టాయిలెట్స్ చూసాం, టాయిలెట్స్ కూడా బాగున్నాయి. బీఫార్మ్ లైసెన్స్ అయితే కనుక వ్యాలిడిటీ అయిపోయింది. అది ఫైర్కి సంబంధించి వాళ్ళకి చలానా కట్టారు, కానీ ఇంకా వాళ్ళ నుంచి ఇంకా సర్టిఫికేట్ రాలేదు. అదంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీఓ దగ్గర వీళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు రెన్యూల్ చేసి మళ్ళీ బీఫార్మ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తినుబండారాలను కూడా చెక్ చేసాం. దాంట్లో కూల్ డ్రింక్స్ అయితే కనుక ఇక్కడ ఒక 10 రూపీస్ ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే బయట అయితే కనుక 300 ml 40 రూపీస్ చొప్పున ఇస్తూ ఉన్నారు. సేమ్ అదే క్వాలిటీ ఇక్కడ మరి 50 రూపీస్ అని బోర్డు పెట్టి ఉన్నారు. వాటర్ బాటిల్స్ అయితే కనుక అది 300 ml సంబంధించిన తర్వాత ఇది 1 లీటర్ సంబంధించినవి కూడా దాని మీద ఉన్న ఎంఆర్పి ప్రకారమే అది 30 రూపీస్ చొప్పున చేస్తూ ఉన్నారు. వీళ్ళకి బీఫార్మ్ లైసెన్స్ అయితే కనుక రెన్యూలు చేయవలసి ఉంది. ఇప్పుడు షో అయితే కనుక ఒక షో మాత్రమే జరుగుతూ ఉంది. వీటి మీద సమగ్రమైన నివేదిక జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి మేము నివేదిక సమర్పిస్తాం. తర్వాత వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్య తీసుకుంటూ జరుగుతుంది. దాకా చేసినట్లే ఏమన్నా లోపల గుర్తించారా? ఇంకా ఏ థియేటర్లో గుర్తించారు? ఇప్పుడు మేము ఇందాక సాయిబాలాజీకి వెళ్ళామండి. అక్కడ థియేటర్ అంటే మధ్యాహ్నం నుంచి రన్ అవుతున్నారు, మార్నింగ్ లేదు. అలాగే ఇందాక మనం ఇప్పుడు సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాం. అంబికా ఒకటి చూసామండి. ఇప్పుడు పక్కన విజయలక్ష్మి కూడా ఉంది, దానికి కూడా థియేటర్ కూడా వెళ్తాం. దీని మీద సమగ్ర నివేదిక మేము సంయుక్త కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అన్నీ చూస్తామండి. మొత్తం 5 థియేటర్స్ ఉన్నాయి. మనకి 15 స్క్రీన్స్ ఉన్నాయండి యాక్చువల్గా మనకి. ఇంకొకటి మల్టీప్లెక్స్ కూడా ఉంది. అది మనం అంటే పై అధికారులకి మనం రిపోర్ట్ చేస్తామండి. వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఆదేశాల ప్రకారం తీసుకుంటాం. మేము గుర్తించాం. ఇక్కడికి కూడా 10 రూపీస్ ఎక్స్ట్రాగా వాళ్ళు బోర్డు పెట్టడం జరిగింది. అది రిపోర్ట్ చేస్తాం. సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ, సేమ్ బ్రాండ్.